ఇంకో 3 సంవత్సరాలు ఆగితే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఇవి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మరొకసారి దుమ్మెత్తిపోస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ను ఉద్దేశించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్శమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పగటి కళలు కంటున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నిన్నటి రోజున ఆయన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. మరొక 3 సంవత్సరాల్లో చంద్రబాబు ఎగిరిపోతాడు, మా ప్రభుత్వం వస్తుంది, అందుకే ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు, మా టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ఇప్పుడు చూస్తే పోలీసులందరినీ లోపల అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు, ఎంత మంచి వాళ్ళందరూ అని చెప్పేసి వెనకేసుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా సరే కళలు కనొచ్చండి. డెఫినెట్గా అది వాళ్ళ హక్కులాంటిదే. వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళ కళలు వస్తాయి. సపోజు సాధారణంగా ఒక పేదవాడు లేదా డబ్బులు అంటే ఆశ కాపీన ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించాలని కోరుకుంటుంది మనసులో. ఇప్పుడు ఇవాళ అన్నింటికి మూలం డబ్బే కదా. కాబట్టి ఎవరన్నా నాకు ఒక 10 కోట్లు లేకపోతే కెనడాలో వాడికి 100 కోట్లు తగిలిందంట, లేకపోతే అక్కడెక్కడ యూరో డాలర్లు తగిలినాయి అంటాను, లాటరీ చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటిది నాకు కూడా తగులుతుందని ఎవరన్నా కళ్ళకంటాడు, తప్పులేదు, ఊహించుకోవచ్చు. దాంతో ఏమేమి చేయొచ్చు, విల్లాస్ కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, లేకపోతే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, వాళ్ళ ఆశలు తగ్గట్టుగా ఊహించుకుంటాడు. కాసేపు ఆనందం, మానసిక ఆనందం. ఓకే. తర్వాత మళ్ళీ వాస్తవంలోకి వచ్చిందా తను పంతం చేసుకుంటాడు. అది ప్రమాదం కాదు. కాసేపు అతను మనసుకు ఉల్లాసం అయిపోయింది. అది లాటరీ తగిలినట్టు, ఆ డబ్బులు తన ఇంట్లో ఉన్నట్టు, కార్లే కొంటానికి వెళ్తున్నాను, భూములు కొంటాను, అవి ఎంత రేట్ ఎంత, ఈ రేట్ ఎంత, ఇలాంటి బేరాలు అవి ఆడుతున్నాడు అనుకోండి. అంటే ఆ డబ్బు ఇంట్లో ఉన్నట్టుగా భూములై బేరాలు ఆడతా, కారు కొంటాను, ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఎవరి దగ్గరనే. అది వ్యాధి. దాని చికిత్స కావాలి. నువ్వు భ్రమలో ఉండొచ్చు, నువ్వు భ్రమపడవచ్చు, కలగనొచ్చు, కోరిక ఉండొచ్చు, కోరికలు గుర్రాలు కూడా అవ్వచ్చు. కానీ దాన్ని వాస్తవం అనుకుని నువ్వు దాన్ని అదే నిజం అనుకుని నమ్మకూడదు. అదే నిజం అనుకుని నమ్మి మాట్లాడుతున్నావు అనుకో, అది వ్యాధి లక్షణం. దానికి చికిత్స అవసరం. ఇప్పుడు అలాంటి చికిత్స జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైంది. ఎందుకంటే అతను 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. అతన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు ప్రజాస్వామ్యంలో. అంటే ఒక సాధారణ పౌరుడు అత్యున్నత స్థాయికి ఎదగటం రాజకీయంగా ప్రజాస్వామ్యంలో అదొక అవకాశం. ఇప్పుడు యనమల రామకృష్ణరెడ్డి గారు ఉన్నారు. ఆయన మామూలుగా ఒక వెనకబడిన వర్గాల నుంచి వచ్చి బాగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా స్పీకర్ చేశారు, మంత్రి చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ మంత్రి చేశారు, అనేక సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించారు చట్టసభల్లో. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అలాగే బాలయోగ్ గారు స్పీకర్ అయ్యాడు. ఇది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అంటే తెలుసు నీకు? ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యాన్ని మనం చూసాం ఇలాంటి వాటిల్లో. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవ్వటం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవ్వటం, ఇలాగనమాట. ఇదంతా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ముర్ము గారు రాష్ట్రపతి అవ్వటం, ఇవన్నీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం గణతంత్ర ప్రజారాజ్యంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ప్రజాస్వామ్యం కాబట్టి సాధ్యమైనవి. అట్ ది సేమ్ టైం ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అయిపోవడం. అంటే 1,00,000 కోట్లు కొట్టేసాడని అతని మీద ఆరోపణలు, విచారణలో ఉన్న కేసులు, 16 నెలలు జైలు చేసి వచ్చాడు. అతను ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటంటే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ. అతను ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడుతాడు? పైగా అతను పాలసీ తీసుకున్నాడు. కొట్టు, చంపు, నరుకు, లాక్కో, పీక్కో, ఈ టైపు పాలసీలో అతను తన పరిపాలన సాగించాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనుకోలేదు. తను అనుకున్నాడు, చేశాడు. చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేశాడు. దాన్ని నేను చట్టానికి రాజ్యాంగానికి అతీతుడు అనుకున్నాడు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు. కోర్టులు నేను చెప్పినట్టు వినాలనుకున్నాడు. నన్ను శాసించడం అనుకున్నాడు. అది రాంగ్, నీది తప్పు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అరాచకవాదివి, నువ్వు అంటే మాకు భయం వేస్తుందని ప్రజలందరూ అతను ఓడించారు. అప్పుడు ఏం చేయాలి? ఒక ప్రజానాయకుడు అనుకున్నాడు, రాజకీయాల్లో ఉండేవాడు ఏమనుకోవాలి, మనం వెళ్తున్న మార్గం కరెక్ట్గా లేదు కాబట్టి ఈ మార్గం మార్చుకోవాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, వాళ్ళకి అనుగుణంగా మారాలి. పైగా అంత ఘోర పరాజయము, ఓటమి పాలైన తర్వాత ప్రజల మీద నీ మీద అంత ఆగ్రహం ఉన్నప్పుడు నువ్వు 2 ఏళ్ళు నీ ముఖం చూపించకూడదు. వాళ్ళకి ఎంతో కొంత కోపం తగ్గుద్ది. వాళ్ళకి అర్థమైందా? ప్రజలంటే ఎవరో కాదండి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఈ రాజకీయ నాయకులైనా ఇంకొకళ్ళు అయినా ఉద్యోగం ఐపీఎస్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేశారు దండిస్తారు, ఓడిస్తే ఇంట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నువ్వు తప్పు చేస్తే దండిస్తారు. కొన్నాళ్ళు వాళ్ళు మొహం కనపడకుండా కాకుండా వాళ్ళే బొజ్జుకించి పిలిచి మళ్ళీ మిఠాయి బొట్టలు ఇస్తారు. అలాగే ఈ రాజకీయాల్లో జరుగుతూ వస్తుంది. ఆ పని ఇతను చేయటం మానేసి మళ్ళా వచ్చి నేను ఇంతకన్నా దారుణంగా చేస్తానని చెప్తున్నాడు. అంటే అసలు లాజిక్ లేకుండా, సెన్స్ లేకుండా, ఇది మరి ఎవరిని బెదిరించడానికా, లేకపోతే అతనికి అవివేకం వల్ల మాట్లాడుతున్నాడా, అతను సరైన మార్గదర్శులు లేరా,
లేకపోతే మొన్నటిదాకా సలహాదారులు ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోయాడు. వాళ్ళని కూడా నాశనం చేసాడు ఈ దొంగతనాల్లో వాటా ఇచ్చి ఏంటండి. కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకుంటామో లేకపోతే అన్ని తనే మార్గం మార్చుకోవడమో, కొన్నాళ్ళ పాటు జనాలు కనపడకుండా ఈ ప్రభుత్వం తప్పులు చేసి దాకా ఆగి ఈ ప్రభుత్వం తప్పులతో మళ్ళీ బయటకు వచ్చాడనుకో ఎంతో కొంత అతని మాట వింటారు. కానీ నువ్వు రావడం దొంగోళ్ళని, జైన్ స్నాచర్స్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కలుసుకోవడం, జైల్లోకి వెళ్ళి పరామర్శ చేయటం, నేను వీళ్ళందరికీ అండంగా ఉంటాను, వీళ్ళు ఇంకా చేయండిరా బాబు అని ప్రోత్సహించడం, నేరాలను ప్రోత్సహిస్తున్నావు. నువ్వు నేరం చేసావు, నేరాలను ప్రోత్సహిస్తున్నావు. అలాగే సమాజానికి చీడ పీడ అనుకునే వాళ్ళు, సమాజం ఎవరినైతే చూసైతే భయపడద్దో వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు నువ్వు. ఒక పోనీ నీలో మానవత్వం ఏమైనా ఉందంటే నీకు ఆరు కింద అడిపోయిన కూడా నువ్వు పట్టించుకోలేదు. నీ ర్యాలీలో ముగ్గురు చచ్చిపోతే వాళ్ళకి కనీసం అడ్రస్ చేయలేదు. పైగా చచ్చిపోయినోడు సంవత్సరం తర్వాత వచ్చి విగ్రహం పెట్టి అతనికి ఓదార్పు చేస్తున్నావు. ఇదంతా కూడా అబ్నార్మల్గా ఉంది జనాలకి. పైగా నువ్వు వచ్చేమంటున్నావు 2.0 చూస్తారు మీరు, ఎగరేసి నరుగుతాం, ఎగిరెగిరితంతాం అన్న కత్తులతో డ్యాన్స్లు వేస్తున్నావు, వాళ్ళు కోలాటం వేస్తున్నావు. ఇవన్నీ చూసిన తర్వాత ఓరు బాబు ఇదిలో దండం పారిపోతారు జనం, బింబేలు ఎత్తిపోతున్నారు. మరి నీకు అసలు చిన్న లాజిక్ కూడా నువ్వు అసలు లేకుండా వ్యవహరిస్తా. ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాం కాదు, కళ్ళు ముక్కు కూడా మూసుకోండి, దెబ్బకి ఎవరు వెళ్ళిపోతారో తెలుస్తుంది ఏంటండి. ఆయన ఎందుకు వెళ్ళిపోతాడో. ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు, ఒక సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. నువ్వు పిల్లి మగ్గులు వేసి నీకు ఏం గిల్లుకున్నా కానీ నీకు 4 ఏళ్ళు మూసుకుని ఉండాలి. 5 ఏళ్ళ తర్వాత మేము వచ్చిందని నీ సంగతి చూస్తూ ఉంటున్నారు మీరు. ఈ లోపల నీ 4 ఏళ్ళు టైం ఉంది. వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని చూడలేరా? చూస్తారు కదా. ఊరికే మీరు విసిగించి అతన్ని పేటరేగిపోయి వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారు అనుకో, ఏటే నేను పీకరం ఏం చేస్తారు? అవునా కదా. వాళ్ళు మ్యాక్సిమం సహనం, సమయం, సహనానికే అసహనం వచ్చేంత సహనంతో ఉన్నారు వాళ్ళు. ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ వైసీపీ బ్యాచ్ని అదుపు చేయలేకపోతుంది, అదుపు చేయగలిగి ఉండ కూడా చేయట్లేదు అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. ఇలాంటి మూమెంట్లో మీరు వచ్చి వాళ్ళని బెదిరించి అలా చేస్తాం ఇలా చేస్తాం అంటే అది అంతవరకు కరెక్ట్. పైగా మీరు చెప్పిన ఒక లిస్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ ధనంజయ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ చాలా ఉత్తములు, గొప్పవాళ్ళు, అంతంత మాత్రం అమాయకులు అని చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ వల్లే కదా నువ్వు సర్వనాశనం అయిపోయి, నువ్వు వాళ్ళు చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెనక్కి తీసుకుపోయారు. అరాచకాన్ని కొత్త నిర్వచనం చెప్పారు మీరు ఏంటండి. ఇలాంటప్పుడు మేము మళ్ళీ అదే చేస్తాం, మేము మళ్ళీ వచ్చిందో మీ సంగతి చూస్తామంటే ప్రజలు ఏ రకంగా నీకు మద్దతు ఇస్తారు? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మించిపోయింది ఏం లేదు. రేపే మాపు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు ఆయన, దాన్ని ఎవ్వడూ ఆపలేడు. అతనికి ఇప్పుడు చాలామంది పులిహార కథనాలు వస్తున్నాయి. ఏంటి ఆయన్ని ఎవరో అదృశ్య శక్తి, అజ్ఞాత వ్యక్తి కాపాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు గారిని మీ అభివృద్ధి మీరు చేసుకోండి, మీరు ఇలాంటి అరెస్టుల జోలికి అతని జోలికి వెళ్ళకండి అని చెప్పారని ఓ పులిహార కథనం ఒకటి నడుస్తుంది. అవన్నీ పులిహార, చింతపండు తక్కువైంది అందులో పులిహారే, కానీ అవి ఏమీ కాదు. ఎందుకంటే నీకు ఆ కాలం ముంచుకొచ్చిన తర్వాత దాన్ని ఎవడ ఆపలేడు. ఎందుకంటే ఎవడన్నా ఆపుదామన్నా ఆపలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ కేసు, మద్యం కేసు. అది ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోయి మిథున్ రెడ్డితో సహా ఈయన ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేస్తారు, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా అతని ఇంటికి నోటీసులు వెళ్ళి పోలీసులు 2 సార్లు అని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా వారం తర్వాత తీసుకెళ్ళిపోవచ్చు. ఇంక తర్వాత ఏముంటుంది, ఇంకా బెయిల్ రద్దు అయిపోతాయి, పాతాయి. నువ్వు అక్కడి నుంచే ఆన్లైన్లో నువ్వు అన్ని కేసులకి విచారణ, నేను తిరగలేరండి బాబు అంటావు, ఎలాగో తిరగలేవు కాబట్టి. అప్పుడు ఇక అన్నట్లు అక్కడి నుంచి అవుతుంది, ఇక్కడ వద్దండి తిహార్ పట్టిపోతూ ఉంటారు వాళ్ళు, ఈడీ కేసులు వాళ్ళు. ఈ మద్యం కేసు ఈడీ కూడా ఉంది కదా, ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆత్మను డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఈడీ అక్కడ పట్టిపోతుంది. అక్కడంతా ఇంత జుట్లు వేసుకున్న వాళ్ళు గట్టా ఉంటారు, వాళ్ళతో నువ్వు వేగలేవు. సైలెంట్గా ఉంటే ఈ గొడవలు ఉండవు కదా, ఎంతో కొంత సానుభూతి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఇలాగ బెదిరించిన తర్వాత నేను జైలుకి పట్టుకెళ్తే నీవే సానుభూతి ఎందుకు వస్తుంది? ఎవడన్నా ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చు, సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు. ఆ సానుభూతి రావాలంటే మీరు ఎంత ఉత్తమంగా మాట్లాడాలి, ఉత్తమ లక్షణాలు కనపడాలి కదా, మీలో లేకపోయినా కానీ. మరి మీరు ఓరు బాబు వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకుని ఇలా చేస్తున్నారు మీరు. ఇది ఆ కొడవన్న వాళ్ళు సలహా ఇవ్వాలి అతనికి. ఎప్పటికైనా మించిపోయింది లేదు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా మారిపోయి జాతక బొట్లు అయి పెట్టుకుని తిరగండి మంచిగా, ఎప్పటికైనా పని జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.